అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ. చుట్టూ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. కొందరు పెద్దవాళ్ళు ఓ మూలగా చేరి కబుర్లాడుకుంటున్నారు. కొందరు బాగా చిన్నపిల్లలు. వీళ్ళంతా మరో పక్క చేరారు. ఇక్కడ ఎవరికి ఎవరు చుట్టాలు కారు, స్నేహితులు కారు. రకరకాల కారణాల వలన చనిపోయి చివరగా ఇక్కడికి చేరి మిత్రులైన వాళ్లే. కుల మత బీద ధనిక భేదాలు ఇక్కడ లేవు. నచ్చిన వాళ్ళు ఇక్కడే ఉండిపోగా కొందరు గాలివాటుగా ఎటో వెళ్ళిపోతున్నారు. నేను మాత్రం ఒంటరిగా మిగిలిపోయాను. నా ఈడు వాళ్ళు ఎవరూ ఇక్కడ లేరు. వచ్చిన వాళ్ళు ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కానీ నాకెందుకో ఈ వాతావరణం బాగా నచ్చింది. చాలా పెద్ద చోటు, మధ్యలో ఒక 100 ఏళ్ల నాటి మర్రి చెట్టు, దానికి కాస్త ఎడంగా శివుడు జ్ఞానముద్రలో ఉన్న విగ్రహం, నలువైపులా రకరకాల పూల మొక్కలు పచ్చని పచ్చికతో నిండి ఉంది. మనిషి మజిలీలో ఆఖరి అంక ముగిసే చోటు ఇది. ఇలానే ఉండాలి. మరోవైపు మట్టి స్థలం, ఒకవైపు పెద్ద మండపంలా కట్టి ఒకేసారి నలుగురికి దహన సంస్కారం చేసేలాగా ఏర్పాటు, మరో పక్క కరెంటు మిషన్. ఇలా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇదిగో ఈ మర్రి చెట్టే ఇక్కడ నా నివాసం. రాత్రి పగలు ఉండదు. మాకు నిద్రలుండవు. ఎప్పుడైనా అలా జారబడి శూన్యంలోకి చూస్తూ గడిపేయడమే మాకు నిద్ర. ఆ మర్రి చెట్టుకు బలిష్టమైన ఊడలున్నాయి. అందులో ఒకటి ఎప్పుడూ నాదే. ఎక్కువగా దానిని పట్టుకునే ఊగుతూ కాలక్షేపం చేస్తాను. లేదంటే ఆపై కొమ్మలపై కూర్చుని ఆలోచనల్లో ఉంటాను. మరీ విసుగనిపిస్తే కాసేపు ఆ శివయ్య చెంత కూర్చుంటాను. కొందరు బయట తిరిగొద్దాం రమ్మంటారు, కానీ నేను వెళ్ళను. ఉన్న పిల్ల దెయ్యాలతోనే కాసేపు ఆడుకుంటూ ఉంటాను ఎప్పుడైనా. ఇవాళ కూడా అలాగే నా ఊడను పట్టుకుని ఉయ్యాల ఊగుతున్నా. సరిగ్గా అప్పుడే వచ్చింది ఓ పూల రథం. లోపలికి వచ్చి ఆగింది. దాని వెనకే ఓ 10 వరకు కార్లు, బళ్ల మీద కొందరు జనాలు వచ్చారు. వచ్చిన దాన్ని బట్టి చూస్తే ఎవరో పెద్ద మనిషి అయి ఉంటాడనుకున్నా. ఒకరి తర్వాత ఒకరుగా ఓ 4 ఆ పూల రథం నుంచి దిగారు. ఇక మా కొత్త మిత్రుడు దిగాలి. ఒక్కసారైనా నాకు జత దొరికితే బాగుండు అని నా ఆశ. ఉండబట్టలేక సర్రున ఊడబట్టుకుని ఊగి ఆ రథం పైన దిగాను. కాస్త ఎడంగా ఉన్నాయని ఉలిక్కి పడ్డాడు. గాలి లేకుండా అంత బలంగా ఊడలా కదిలిందా అని భయపడినట్లున్నాడు. వెంటనే నలుగురున్న చోటికి పోయి వెనక్కి చూస్తున్నాడు అతను. మనిషి మాత్రం త్వరలోనే మాతో ఊగడానికి వచ్చేలాగా ఉన్నాడు. అప్పుడే దించుతున్నారు మా మిత్రుణ్ణి. ముందు కాళ్ళు కనిపించాయి. చూడగానే అర్థమైంది మిత్రుడు కాదు, స్నేహితురాలు అని. పెద్ద వయసున్నామెలాగా కనిపించలేదు. కాసేపు ఆగితే వస్తాదిగా, అయినా ఆత్రం ఆగట్లేదు నాకు. పూర్తిగా దించారు. సరిగ్గా మొహం చూద్దాం అనుకునే లోపు వచ్చేశాడు ఇంకొకడు. చిరెత్తుకొచ్చింది నాకు. ఇక లాభం లేదనుకుని దబ్బున ముందుకి దూకాను. ఇందాకటి పార్టీ కూడా ముందుకి ఉరికాడు. అప్పుడే ఎవరో ఏదో అడిగినట్లున్నారు. అతడి భుజం మీద వాలాను. అనుమానం వచ్చినట్లుంది. చుట్టూ చూసుకున్నాడు అనుమానంగా. అక్కడున్న పరిస్థితిలో పైకి ఏమనలేక భయంతోనో వాళ్ళు ఇచ్చింది ఇచ్చి అడుగు వెనక్కి వేయబోతే ఒక్కటి పీకాను నెత్తి మీద. అసలు కుదురుగా ఉండడు. అయినా నా దెబ్బ వాడికి తగలలేదు, కానీ ఏదో గాలి స్పర్శ తగిలినట్లుంది. తడుముకుని అక్కడే ఆగిపోయాడు. నా అనుమానం నిజమే. నెక్స్ట్ వచ్చేది ఇతడే అనుకుంటూ అలా భుజాల మీద కూర్చుని గమనిస్తూ ఉన్నాను. మెల్లగా ఆమె ముఖానికి అడ్డం తొలగింది. ఆశ్చర్యం నాలో. మహా అయితే 22 ఉంటాయేమో. పిచ్చిది, ఏం కష్టం వచ్చిందో ఏంటో. పక్కనోడు వాళ్ళ డాడీ అనుకుంటా కవర్లోంచి కళానికేతన్లో కొన్న పట్టుచీర బయటికి తీసి ఆ అమ్మాయి ఒంటి మీద కప్పాడు. బతికుండగా అడిగితే కొనుండడు. పాపం, పిల్ల కోరిక ఇక్కడ తీరుస్తున్నట్లున్నాడు. మనిషి పోయాక ఎంత ఖర్చు పెట్టి ఏం లాభం. మా బాబాయ్ అయితే నాకు 100 రూపాయల చీకి గుడ్డ తెచ్చి కప్పాడు. చదువుకునే రోజుల్లో బండి కొనరా నానోయ్ అంటే మీ అత్తగారు కొంటారులే అని పెళ్లి చేసేశాడు. కడకి ఆ పెళ్ళే నా చావుకొచ్చిందనుకోండి. అవసరం లేనప్పుడు ఏదైతే నేమ్లే అనుకుని ఆలోచనలు పక్కన పెట్టి అంతా గమనిస్తున్నా. అయినా ఈ పిల్ల ఏం చేస్తుంది? ఈ పాటికే బయటికి రావాలిగా. పాపం, నిద్రపోతున్నట్లుంది. కాస్త వేడి తగలగానే తేరుకుని వచ్చేస్తాదిలే అనుకున్నా. నన్ను ఎత్తుకున్నవాడు పక్కకి వచ్చేసి ఎవరితోనో కబులు చెప్తూ ఉంటే వాళ్ళ పక్కకి చేరాడు. వీడికి బాగా భయం పట్టేసుకుంది. వాళ్ళేదో రాజకీయం మాట్లాడుకుంటున్నారు. అంతేలే, పోయిన వాళ్ళకి అయిన వాళ్ళకి తప్పితే మిగతా వాళ్ళకి పనేముంది అక్కడ. ఎవరి కబుర్లు వాళ్ళవి. కొందరి ముఖాలు ఫోన్లలో నుండి లేవట్లేదు. త్వరగా అయిపోతే వెళ్ళిపోదామన్న ఆరాటమే అని ఎక్కువ మంది శరీర భాష చెబుతుంది. కానీ మొహాల్లో మాత్రం అంతులేని విషాదం. పాపం పెద్ద ఆయనతో ఏం పనులున్నాయో మరి. అందరూ కాదనుకోండి. నా మిత్రుడు పక్కన వాళ్ళకి ఏదో చెప్పేస్తున్నాడు. ఏంటా అని ఆడి మీద వచ్చి వేసా. అంతా విన్నాక ఆశ్చర్యం వేసింది. పిల్లెవరినో ప్రేమించింది. నాన్నకి ఇష్టం లేదు, అమ్మ ఒప్పుకోలేదు. కడకి పారిపోదాం అనుకుంటే ప్రేమించినోడేమో పెద్దలకి ఇష్టం లేకుండా చేసుకోవద్దు అన్నాడని ఉరిపోసుకుంది. పిచ్చి పిల్ల. ఇది వాళ్ళ మాటల సారాంశం. సరే, కాసేపయ్యాక వస్తుంది అని వెనక్కి తిరిగిన నాకు శివుడి విగ్రహం పక్కన దీనంగా కూర్చుని ఏడుస్తూ కనిపించింది. హేయ్, ఎప్పుడొచ్చావు? ఇంకా రాలేదేంటి అని చూస్తున్నా. తెలుసా అన్నాను పక్కకెళ్తూ. పాపం ఉలిక్కి పడింది. నువ్వెవరు అన్నట్టు విచిత్రంగా చూసింది. ఈ పాటికే తాను ఆత్మ అయ్యిందని తెలిసిపోయినట్టుంది. ఎవరికీ కనబడదుగా. నేను పలకరించేసరికి కాస్త భయపడింది. కంగారు పడకు, నేను పోయి 2 సంవత్సరాలు అయ్యింది.
చోటు బాగుందని ఇక్కడే ఉండిపోయా అంటూ తన పక్కనే కూర్చున్నా. అవును, ఆయన మీ నాన్న కార్యక్రమం చేస్తున్నాయని చూపిస్తూ అడిగా. అవునని తలూపింది. ఏమైనా అమ్మాయి బాగుంది, ఎటూ పోకుండా ఇక్కడే ఉండేలా చూడు స్వామి అని మా పెద్ద దిక్కు శివయ్యకి మొక్కుకున్నాను. ఇంతలో అక్కడ ఆమె శరీరానికి అగ్ని అంటించారు. దేహం కాలిపోతోంది. ఆమె ఏడుస్తూనే ఉంది. నాకెందుకో ఓదార్చాలని అనిపించలేదు. ఎంత ఏడిస్తే అంత మరుపట. ఒక్కొక్కరు స్నానాలు చేసి కదులుతున్నా మా దోస్తు అందరికన్నా ముందు పరిగెట్టాడు. అంతా అయిపోయింది. చూసావా, ఇన్నాళ్ళు అపురూపంగా పెంచి ఎలా వదిలేసిపోయారో అంది దీనంగా. నాకు నవ్వొచ్చింది. వాళ్ళు వదిలేసిపోలేదు, ఇదిగో ఈయన మన పాత్ర ముగించేశాడు అన్నాను నా శివయ్యను చూపిస్తూ. చుట్టూ చూసింది. ఆమెకి ఎవరూ సరైన జత అనిపించినట్లుగా లేరు. అక్కడే కూర్చుంది. కాసేపు మండుతున్న తన చితిని చూసి వచ్చింది. ఇప్పుడేం చేయాలి అడిగింది నన్ను. పాపం రోజువారీ దినచర్యలు ఉంటాయనుకుంటుంది. ఏమీ చేయక్కర్లేదు, అలా ఉండడమే అని. అవును, నువ్వెందుకు ఆత్మహత్య చేసుకున్నావు? తప్పు కదా అడిగాను. అదోలా చూసింది నా వైపు. పాపం పోయిన దిగుల్లో ఉందని ఇక నేనే మౌనం వహించాను. ఆమెకి నా బృందావనం అంతా చూపించాను. నా ఇల్లు కూడా. తాను అక్కడే ఉంటానంది. సరే, ఆ పైన కొమ్మ ఖాళీనే, దాని మీదకెళ్ళు అని చూపించి నేను నా కొమ్మ మీదకి చేరాను. మెల్లగా తాను అలవాటు పడసాగింది. అందరూ ఇక్కడే ఉంటే చాలామంది ఉండాలిగా అంది. అందరూ ఇలా ఉండరని మనసులో ఏదైనా తీరని కోరికలు మిగిలిపోయినా అర్ధంతరంగా చనిపోయిన వాళ్ళే ఇలా ఉంటారని, మోక్షం అనోటి ఉంటుందిగా, అది వస్తే వెళ్ళిపోతారని అన్నాను. మా పరిచయం పెరిగింది. 6 నెలలు గడిచిపోయాయి. మెల్లగా మా మధ్య చనువు పెరిగింది. కొత్త వాళ్ళు వస్తుంటే మొదట్లో భయపడేది. ఇప్పుడు నవ్వుకుంటుంది. హే, కొత్త సభ్యులు వస్తున్నారు అంటూ నవ్వేది. వాళ్ళని పలకరించేది. విషాదంలో ఉన్నవారిని ఓదార్చేది. చిన్నవాళ్ళైతే ఆడించేది. అప్పుడప్పుడు తన వాళ్ళు ప్రేమించిన వాడు గుర్తొచ్చి బాధపడేది. మెల్లగా నాలోనూ భయం మొదలయ్యింది. ఒకవేళ తను అర్ధాంతరంగా వెళ్ళిపోతేను అని. అందుకే ఈరోపు తనకి నా మనసులో మాట చెప్పేయాలి అనుకున్నాను. ఒకరోజు నా మనసులో మాట తనకి చెప్పేశాను. నేను నిన్ను ప్రేమిస్తున్నా అని. ఆశ్చర్యపోయింది. ఎందుకలా అడిగింది తను. తెలీదు. ఆ రోజు నిన్ను వ్యాన్లో నుండి దింపుతుండగా చూశాను. నాలో తెలియని ఉద్వేగం కలిగింది. పాడ మీద నిన్ను చూడగానే తెల్లి చూపులో ప్రేమంటారే, అది మొదలైంది. సిగ్గుపడుతూ చెప్పాను. తను నవ్వింది. అసలేమైందనుకున్నావు? మనం మనుషులం కాదు. మనకి ప్రేమ పెళ్ళి ఏంటి, అవన్నీ కుదిరేవి కావు, వదిలే అంది. అసలు నీ జీవితంలో ఏం జరిగిందో నాకు తెలియదు. నేను వచ్చిన ఇన్నేళ్లలో చాలామంది ఇక్కడికి వచ్చారు. ఎవరిని చూసినా ఇలాంటి ఫీలింగ్ రాలేదు నాకు. ఎంతకాలం ఇక్కడ ఉంటావు, ఎటైనా పో అని చాలామంది అన్నారు. కానీ నాకే వెళ్ళాలి అనిపించలేదు. బహుశా నీకోసమే ఇక్కడ ఉన్నానేమో అనిపిస్తుంది అన్నాను. అవును, నువ్వెందుకు చనిపోయావు? పెద్దగా వయసు కూడా అయిపోలేదు అంటూ అడిగింది. నేను చనిపోలేదు, చంపేశారు అనగానే ఉలిక్కి పడింది. అయ్యో పాపం అంది. నాకు పెళ్ళయి 4 ఏళ్ళు అయ్యింది. మొదటి పెళ్లి రోజు కానుకగా నా భార్య ఫోన్ అడిగితే 15,000 పోసి కొత్త ఫోన్ కొనిచ్చాను. అంతవరకు బాగానే ఉండేది, మంచిది కూడా. అది చేతికొచ్చిన దగ్గర నుండి తనలో మార్పు మొదలైంది. విచిత్రమైన వేషాలు వేసేది. ఎవరెవరో ఆడా మగ ఇంటికి వస్తుండేవారు. అందరూ ఫోన్లోనే పరిచయాలు. మంచిది కాదన్నాను, వద్దన్నాను. అవన్నీ సరదాలు, నీకు తెలియవు అనేసి తప్పితే వినేది కాదు. కొన్నిసార్లు గొడవలు కూడా అయ్యేవి మా మధ్య. మరి ఏమనుకుందో, ఎవడితోనో కలిసి పథకం వేసి నన్ను చంపి వేసింది అని చెప్పడం ఆపాను. తనే చేసిందని నీకెలా తెలుసు అడిగింది. ముందు నన్నెవరో చంపడం వరకే నాకు తెలుసు. ఇక్కడికి వచ్చేసాక కొద్ది రోజులకి తను ఎలా ఉందో చూద్దామని వెళ్ళాను. అప్పుడే నాకు ఈ విషయాలన్నీ తెలిసాయి. తనిప్పుడు జైల్లో ఉంది. అంతకుముందు వరకు నాకు యాక్సిడెంట్ జరిగింది అని అనుకుంటూ ఉన్నాను. నా కథ అంతా తనకి చెప్పాను. జాలిపడింది. నా భార్యను తిట్టింది. మరి నీ సంగతి ఏంటి? వచ్చిన కొత్తలో అడిగితే అదోలా చూసావు. నిన్ను ఇబ్బంది పెట్టకూడదు అని ఎప్పుడూ అడగలేదు అని అలిగినట్లుగా అన్నాను. మాది ఊళ్ళో చాలా పెద్ద కుటుంబం. కాలేజీలో నేను ఒకరిని ఇష్టపడ్డాను. మా కులం కాదు, మతం కాదు, ఆర్థికంగా మా స్థాయి కూడా కాదు. కేవలం మంచివాడన్న ఒకే ఒక కారణంతో ప్రేమించాను. కొద్ది రోజులకి మా వాళ్ళకు తెలిసి తనను బెదిరించారు. నన్ను కట్టడి చేశారు. ఎలాగో యాతన పడి తనకి ఫోన్ చేశాను. ఏమైందో తెలియదు. పెద్దలకు ఎదురెళ్ళి మనం బతకలేం, నన్ను మర్చిపో అన్నాడు. మా వాళ్ళు గట్టిగా బెదిరించి ఉండాలి అనుకుని వాళ్ళ మీద కోపంతో ఆత్మహత్య చేసుకున్నాను అంది. ఆమె కథ నాకు చాలా బాధ కలిగించింది. పాపం వినేవాళ్ళకి చిన్న విషయంలో అనిపించిన ఆ బాధ అనుభవించే వాళ్ళకి తెలుస్తుందిలే అనుకున్నా. అయినా ఆత్మహత్య చేసుకోకుండా మరోలాగా ప్రయత్నం చేయాల్సింది అనుకున్నాను. అదే తనతోనూ అన్నాను. అప్పుడు ఆలోచన చేయలేదు. ఆవేశంలో నిర్ణయం తీసేసుకున్నా. నా చావుతో వాళ్ళకి తెలిసొస్తుంది అని కొంత, ఎక్కడ ప్రేమ దూరమైపోతుందో అని గుండెల్లో భారం కొంత. ఏం చేయను? అందరూ కొద్ది రోజులు బాధపడి మామూలు స్థితికి వచ్చేశారు. బహుశా
రేపటి రోజున ఎవరైనా ప్రేమించుకున్నారని నాన్నతోనో అమ్మతోనో చెబితే అనుభవంతో కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని సలహా ఇవ్వడానికి, నన్ను ప్రేమించినోడు ఇంకోసారి ఎవరిని అతిగా ప్రేమించకుండా ఉండడానికి నా చావు ఒక ఉదాహరణగా పనికి రావచ్చు. అంతకుమించి పైసా ప్రయోజనం లేదని ఇప్పుడే అర్థమైంది నాకు అంటూ చిన్న నవ్వు నవ్వి ఊరుకుంది. పోనీ ఇప్పుడైనా ఒకసారి వాళ్ళని చూసొద్దాం అనిపించట్లేదా అడిగాను నేను. ఉంది. ఒకవేళ అక్కడ నా ఆలోచనకు వ్యతిరేకంగా ఏమైనా కనిపిస్తే ఏం చేయాలి? ఈ సంతోషం కూడా మిగలదు. పైగా చూసి ఇప్పుడు నీ చేసేది ఏమీ లేదు. అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను అంది నా వైపు చూస్తూ. ఆశ్చర్యంగా చూశాను. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటుందా అని కంగారు నాలో. ఏంటి సందేహంగా అడిగాను. ఇప్పుడు నేను స్వతంత్రురాలిని, కర్మ కాకపోతే తప్ప స్వతంత్రం రాలేదన్నమాట అంటూ నవ్వుకుని, నీకు ఓకే చెప్పేస్తా, ఇద్దరం కలిసి ఎటైనా పోదామంది. నాకు ఎంత సంతోషం కలిగిందో. ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి గిర్రులో తిరిగేశాను. ఆ మాట వినగానే తనకి చేయిని అందించా. పైకి ఎగిరింది నాతో పాటు. ఇప్పుడు మన ప్రేమకి ఏ అడ్డు లేదుగా, అనుమతులు అక్కర్లేదు, సంపాదన కులమత అడ్డంకులు ఏవీ లేవు అంది నాతో పాటు ఎగురుతూ. ఇద్దరం హాయిగా నవ్వుకోసాగాం. అక్కడున్న కొందరు మమ్మల్నే చూస్తున్నారు నవ్వుకుంటూ. బ్రతికి ఎలానూ సుఖపడలేదు, కనీసం సచ్చైనా సాధించుకున్నారు అనుకుంటున్నారేమో వాళ్ళు. ఎక్కడికి వెళ్దాం అడిగింది మళ్ళీ. ఎక్కడికి వద్దు, కొద్ది రోజులు ఇక్కడే ఉండి తర్వాత వెళ్దాం. ఇది నాకు చాలా ఇష్టమైన చోటు. నీతో ఇక్కడ కొన్ని జ్ఞాపకాలు ఉండాలి అని చెప్పగానే సరే అంది. ఇప్పటి వరకు విడివిడిగా చిరక ఊడ పట్టుకుని ఊగే మనం ఇక రెండింటినీ జత చేసి ఒక్కటిగా ఊగుదాం అనుకుంటూ ఉండగానే పిల్ల ఆత్మలు ఒక చోట చేరి మా ఊడలతో ఉయ్యాల చేశాయి. ఆమెను ఎత్తుకుని అందులోకి చేరాను. మమ్మల్ని హాయిగా ఉయ్యాల ఊపాయి పిల్లాత్మలు. తనని చుట్టుకుని నేను నా భుజంపై తాను. మాకు తెలియకుండానే మా చోటు మారిపోయింది. గాల్లో ప్రయాణం చేస్తూ ఎక్కడికో వెళ్ళిపోయాం. మెల్లగా మా మదిలో జ్ఞాపకాల దొంతర్లు ఒక్కొక్కటిగా ఎగిరిపోసాగాయి. నాకు అర్థమైంది, అంతవరకు మా మనసులో ఉన్న ఏదో వెలితి వాళ్ళ తీరిపోయినట్లయింది. ఆ శివయ్య మాకు మోక్షం ప్రసాదించాడు. మనసులోనే వేడుకున్నా, మరుజన్మలో మా ఇద్దరిని జంటగా పుట్టించవయ్యా అని.